హాయ్ అండి. ఈ వీడియోలో నేను అలసందల కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నం, చపాతీ, రొట్టెలు ఇంకా సంగటిలో కూడా చాలా బావుంటుంది. ఈ అలసందలు నేను రాత్రి మొత్తం ఒక 7 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్ కుక్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని మనము పచ్చి వాటితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్‌లోకి నానబెట్టిన అలసందలనంతా కూడా వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. వాటర్‌ని యాడ్ చేసి చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. నేనిక్కడ ఒక పప్పుని ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్‌లోకి నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు శనగగింజలను యాడ్ చేసుకుంటున్నాను. శనగగింజల్ని లో ఫ్లేమ్‌లో పెట్టి గింజ లోపల వరకు వేగేంత వరకు వేగించుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అలానే 2 టమాటోలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్‌ని యాడ్ చేసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా నీట్‌గా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కుండ తీసుకున్నానండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్‌ని నేను ఇక్కడ బాగా స్ప్రెడ్ చేస్తున్నానండి కుండకి. ఇది మట్టిది కాబట్టి ఆయిల్‌ని అలా స్ప్రెడ్ చేస్తే ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఆయిల్ లైట్‌గా వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్నదైతే కూరకి ఇంకా రుచి బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక నేను ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. ఆనియన్ని బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా అందులోకి వేసేసుకోవాలండి. మొత్తం బాగా నీట్‌గా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయి స్లోగా ఆయిల్ బాగా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ బాగా సెపరేట్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలసందలు వాటర్‌తో సహా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం ఏ వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలసందల్లో ఉన్న వాటరే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడుకుతున్న టైంలో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసిన కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ పాటు బాగా ఉడికించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ ఈ ప్లేస్‌లో చింతపండు రసంని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలానే బావుంటుంది టేస్ట్. యాడ్ చేసి ఫైనల్‌గా సర్వ్ చేసుకోవడమే అండి. నేను చపాతీతో తీసుకుంటున్నాను. టేస్ట్ నిజంగా చాలా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.